గుడ్ ఈవినింగ్ అండ్ శుభాభివందనాలు. ఈరోజు మీ అందరితో కలిసి ఈ విధంగా కొలస్సీ పత్రిక ధ్యానం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. సత్యనివాస్ గారు పరిచర్యలో నాకు పరిచయస్తులు. అన్న నుంచి కూడా నేను చాలా విషయాలు నేర్చుకుంటాను. అన్న సాహిత్యం, అన్న కవితలు అంటే కూడా నాకు చాలా ఇష్టం. సో ఒక మీటింగ్ లో మేము కలిసాం. దాని తర్వాత చాలా విషయాలు మేము మాట్లాడుకోవడం, ఈ విధంగా పరిచర్యలో కొనసాగడం జరుగుతూ ఉంది. సో ఈరోజు ఈ విధంగా మీతో కలిసి కొలస్సీ పత్రిక ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అదేవిధంగా మరి సత్యనివాస్ గారు ఇచ్చిన ఈ ప్రోత్సాహాన్ని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ మనందరం కలిసి నేర్చుకుందాం. ఇది నేనేదో మీకు నేర్పించాలని రాలేదు, నేను కూడా నేర్చుకోవాలని వచ్చాను. నేను నేర్చుకుంటేనే అది మీకు ఇవ్వగలను. నేను నేర్చుకోకుండా మీకు ఇచ్చేదంతా అది వ్యర్థం. ఎందుకంటే ఇతరులకు చెప్పడానికి ముందు ప్రసంగికుడు దాన్ని మొదట నేర్చుకోవాలి, ప్రసంగికుడు మొదట దాన్ని అన్వయించుకోవాలి. ఒకవేళ ప్రసంగికుని హృదయాన్ని దేవుని వాక్యం తాకకపోతే ఆ ప్రసంగం ద్వారా వింటున్న హృదయాలు, ఆ ప్రసంగాన్ని వింటున్న హృదయాలు కూడా ఏమాత్రం కూడా మార్పు చెందవు అని నేను నమ్ముతాను. కాబట్టి నేను మీతో కలిసి ఈ కొలస్సీ పత్రికను ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నాను. అసలు నేను ఈ ఛాలెంజ్ తీసుకోవడానికి కూడా ఒక రకంగా ఎందుకు ఇష్టపడ్డానంటే, ఇది ఈ విధంగానైనా నేను ఇంకా లోతుల్లోకి వెళ్ళి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి అవకాశం దొరుకుతుందని ఈ యొక్క అవకాశాన్ని నేను తీసుకున్నాను. సరే, మీ అందరికీ కొలస్సీ పత్రికను గురించిన ఇంట్రొడక్షన్ మాత్రమే ఈరోజు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇది ఎన్ని వారాలు కొనసాగుతుందో నాకు తెలియదు, ఎందుకంటే ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ లో మొత్తం వాక్యం యొక్క భాగాన్ని చాలా విడమర్చి లోతుల్లోకి వెళ్ళి, కొన్నిసార్లు ఒరిజినల్ లాంగ్వేజ్ యొక్క అర్థాన్ని కూడా వివరించి, ఆథర్ యొక్క ఇంటెన్షన్ అంటే గ్రంథకర్త యొక్క ఉద్దేశాన్ని కూడా చాలా క్లియర్ గా మనం స్టడీ చేసినప్పుడే ఆ యొక్క వాక్యపు లోతుల్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలం. అందుకే ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అది సింపుల్ జాబ్ కాదు అని అంటారు. ఒక సర్మన్ ప్రిపరేషన్ కావాలంటే దాదాపు 15 నుంచి 20 గంటలు మనం ఆ ప్యాసేజ్ మీద కూర్చుంటే గాని ఒక చక్కని 45 నుంచి 50 నిమిషాల నిడివి గల ఒక ప్రసంగం తయారవ్వదు అని చాలా మంది బైబిల్ పండితులు, ఎక్స్పోజిటరీ ప్రీచర్స్ చెబుతారు. దాన్ని నేను కూడా 100% నమ్ముతాను. కాబట్టి ఈ సిరీస్ ని మనం ఎన్ని వారాలు కొనసాగింపజేస్తామో మనకు తెలీదు. మధ్యలో ప్రభు వస్తే దేవునికి స్తోత్రం, ప్రభుతో కూడా మనందరం వెళ్ళిపోతాం. కానీ ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యం అయితే మనందరం కలిసి దీని లోతుల్లోకి వెళ్ళి కొలస్సీ పత్రికను ధ్యానం చేసి ప్రభు యొక్క మాటల్ని మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. సో ఆల్రెడీ ప్రార్థన చేశారు కాబట్టి మనం డైరెక్ట్ గా మెసేజ్ లోకి వెళ్దాం. ఒక చిన్న మాట చెప్పి నేను ఈ యొక్క కొలస్సీ పత్రిక యొక్క ఇంట్రడక్షన్ ఈరోజు మీకు ఇచ్చి నా ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. హొరాషియోస్ స్పాఫోర్డ్ అనే ఒక వ్యక్తి చికాగో పట్టణంలో చాలా డబ్బు కలిగిన వ్యక్తి. ఆయన చాలా సంపన్నుడు. కానీ ఆ చికాగోలో గ్రేట్ ఫైర్ అంటే చాలా పెద్ద సంక్షోభం ఒక పరిస్థితుల్లో ఏర్పడినప్పుడు తన కుటుంబాన్ని ఐరోపాకి అంటే యూరప్ కి పంపడానికి ఆయన సిద్ధమయ్యాడు. తన భార్యను, 4 కుమార్తెలను ఓడ మార్గం గుండా ఆయన యూరప్ కి పంపడానికి సిద్ధమయ్యాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మీతో కలుస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ సంక్షోభం చాలా పెద్దగా అయిపోయింది, ప్రమాదం కూడా చాలా పెరిగిపోయిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే గ్రేట్ బ్రిటన్ లో అంటే బ్రిటన్ దేశంలో జరిగే మూడీ అంటే మీకు చాలా మందికి తెలుసు, డిఎల్ మూడీ గారు, సాంకీ అనే ఇద్దరు మంచి ఉజ్జీవకర్తలు పనిచేస్తున్న ఆ సమయంలో నేను ఈ చికాగో పట్టణం నుంచి వెళ్ళిపోయి వాళ్ళ ఉజ్జీవ పరిచర్యలో వారితో సహాయకరంగా నేను ఉంటాను అని ఆయన అనుకున్నాడు. ఓడలో ఆయన భార్య, 4 కుమార్తెలు ప్రయాణం చేస్తున్నారు. ఈయన సిద్ధమవుతున్నాడు, మళ్ళీ ఒకరోజు వాళ్ళతో కలిసి గ్రేట్ బ్రిటన్ కి కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు. ఇంతలో ఆ ఓడ పెద్ద ప్రమాదానికి గురవుతుంది. ఆయనకు ఒక సందేశం వస్తుంది, ఐఎమ్ అలోన్ సేవ్డ్. అంటే తన భార్య నేను ఒక్కదాన్నే బతికాను, నేను ఒక్కదాన్నే ఇప్పుడు బ్రతికి ఉన్నాను అని చెప్పి ఆయన ఒక సందేశాన్ని పంపిస్తుంది. అంటే ఆయన 4 కుమార్తెలు కూడా ఆ ప్రమాదంలో చనిపోతారు. ఆయన వెంటనే తన భార్య దగ్గరికి వెళ్ళిపోతాడు, తన భార్యను కలుస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆ ప్రమాదం జరిగిన చోటుకు వస్తారు.
అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రమాదం జరిగిన చోటును చూసి తన 4 కుమార్తెలు ఏ సముద్రంలో అయితే మునిగిపోయారో అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఒక పాట రాస్తాడు. హొరేషియో స్పాఫోర్డ్ ఆయన పేరు. ఆయన ఒక పాట రాస్తాడు. అది ఇంగ్లీష్ లో చాలా మంచి హిమ్ అంటే పాట. ఆ పాట ఎంతో మందికి ప్రోత్సాహకరంగా ఇప్పటికీ వాడబడుతుంది. ఆ పాట యొక్క ఒక లైన్ మీతో చెబుతాను ఏంటంటే, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. ఏదేమైనా నా ఆత్మ బాగానే ఉంది. నా కుటుంబం అంటే నా కుమార్తెలు చనిపోయారు, నదిలోని అలలు నన్ను నా కుటుంబాన్ని బాధపరిచాయి, బట్ ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. అంటే ఆ తీవ్రమైన బాధలోంచి, తీవ్రమైన నొప్పిలోంచి వచ్చిన ఆ పాట ఇప్పటికీ ఎన్నో హృదయాలను తాకుతుంది, ఇప్పటికీ ఎన్నో హృదయాలను ప్రోత్సాహపరుస్తుంది. నొప్పిలోంచి వచ్చిన ఆ పాట ఎంతో మందిని ప్రోత్సాహపరుస్తుంది. మీకు విషయం చెప్పనా, ఈ పత్రిక అటువంటి వేదనలోంచి వచ్చిన ఒక పత్రిక. కొలస్సీ పత్రిక ఒక తీవ్రమైన బాధ నుండి వచ్చిన పత్రిక. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నేను చివర్లో దీన్ని తిరిగి నేను రిపీట్ చేస్తాను. ఈ పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నాడు పౌలు అంటే, తాను రోమా జైలులో ఉండి ఈ పత్రిక రాస్తున్నాడు. ఎన్నో శ్రమల గుండా వెళుతూ సువార్తకు సువార్త ప్రకటించడం వలన, సువార్తను 10 మందికి పంచడం వలన శ్రమల గుండా వెళ్ళి రోమా జైలులో కూర్చొని తానెన్ని శ్రమల గుండా వెళ్ళినా తన సంఘాలను, స్థానిక సంఘాలను ప్రోత్సాహపరచాలని ఆయన ఈ 4 పత్రికలు, అంటే 4 పత్రికలు అంటే ఎఫెసీ పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలమోనుకు రాసిన పత్రిక, ఈ 4 పత్రికలను ప్రిజన్ లెటర్స్ అని అంటారు. అంటే జైలు నుంచి రాసిన ఉత్తరాలు. సో ఆయన ఎన్నో శ్రమల గుండా వెళుతూ కూడా సంఘాన్ని బలపరచడానికి ఆయన రాసిన ఈ పత్రికలు నేటికి ఎన్నో సంఘాలకు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. నేటికి ఎన్నో క్రైస్తవ సంఘాలను క్రీస్తు స్వారూప్యంలో మార్చి నడిపించడానికి ప్రోత్సాహకరంగా ఉన్నాయన్న మాట మనందరికీ తెలిసిందే. సో ఈ కొలస్సీ పత్రిక మొత్తం 4 అధ్యాయాలు గనక చూస్తే ప్రాముఖ్యంగా మనకు కనబడేది ఏంటంటే క్రీస్తు యొక్క ఆధిపత్యం. ఇంతకుముందు సత్యనివాస్ అన్న చెప్పినట్టుగా ఎఫెసీ పత్రిక నాకు కొత్త నిబంధనలో చాలా ఇష్టమైన పత్రిక ఎఫెసీ పత్రిక. ఒకవేళ అది సంఘమును గురించి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ గురించి మాట్లాడితే, ఈ కొలస్సీ పత్రిక హెడ్ ఆఫ్ ద చర్చ్ అంటే సంఘానికి శిరస్సు అయిన క్రీస్తును గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అందుకే ఈ కొలస్సీ పత్రిక అంతటికి కలిపి మనం పెట్టుకున్న టైటిల్ ఏంటంటే సుప్రిమసీ ఆఫ్ క్రైస్ట్, అంటే క్రీస్తు యొక్క ఆధిపత్యం. మొదటి అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు క్రీస్తు ఏ విధంగా తన సంఘం మీద, వ్యక్తుల మీద, తన ప్రజల మీద ఆధిపత్యం కలిగి ఉన్నాడో మనం ఈ 4 అధ్యాయాల్లో చక్కగా చూడొచ్చు. అసలు ఈ కొలస్సీ పట్టణం ఎక్కడుందో మనం ముందుగా మాట్లాడుకుందాం. ఈ కొలస్సీ పట్టణం ఫ్రిగియా, అంటే మీరు తెలుగులో ఉంటుంది అది ఫ్రిగియా అని మనకు రెవల్యూషన్ లో కూడా మనం చూస్తాం, ప్రకటన గ్రంథంలో. ఈ ఫ్రిగియా ప్రదేశంలో గల ఒక చిన్న పట్టణం ఏది ఈ కొలస్సీ. ఇది ఎఫెసీ పట్టణానికి దాదాపు 160 కిలోమీటర్ల దూరంలో. ఈ నల్లని ఊలును బాగా ఆ కొలస్సీ పట్టణంలో వాడేవాళ్ళు అనమాట. అంటే ఆ నల్లని ఊలు ఆ కొలస్సీ పట్టణంలో బాగా దొరికేది. ఇది ఒక రకంగా వ్యాపార కేంద్రంగా ఉన్న దీనికంటే పెద్దది ఏంటంటే ఎఫెసీ పట్టణం. ఎఫెసీ పట్టణం కొలస్సీ పట్టణం కంటే చాలా పెద్ద వ్యాపార కేంద్రం. బట్ కొలస్సీ కూడా కొంతవరకు వ్యాపార కేంద్రంగా ఉండేది. దీనిలో ఎక్కువగా యూదులు ఉండేవాళ్ళు, ఎక్కువగా అన్యులు ఉండేవాళ్ళు, ఎక్కువగా గ్రీకు దేశస్తులు ఉండేవాళ్ళు. సో బేసికల్లీ కొలస్సీలో ఎక్కువగా అన్యజనులు ఉండేవాళ్ళు. బేసికల్లీ కొలస్సీ పట్టణంలో ఎక్కువగా అన్యజనులు ఉండేవాళ్ళు. ఈ యొక్క కొలస్సీ పట్టణానికి పౌలు ఎప్పుడు కూడా వెళ్ళినట్టుగా అపోస్తలుల కార్యంలో లేదు. ఈ కొలస్సీ పట్టణానికి పౌలు ఆ పట్టణానికి వెళ్ళినట్టుగా ఎక్కడా లేదు. అసలు మనం అపోస్తలుల కార్యం చదివితే గనక ఎక్కడా కూడా ఈ కొలస్సీ అన్న పట్టణం యొక్క పేరు కూడా మనకు దాదాపు వినబడదు. ఎఫెసీ పట్టణం గురించి వినబడుతుంది కానీ కొలస్సీ గురించి ఎక్కువగా వినబడదు. సో ఈ చిన్న ప్రదేశంలో ఈ సంఘం స్థాపించబడడం, ఆ సంఘానికి జైలులో ఉన్న పౌలు ఉత్తరాన్ని రాయడం మనం ఒక
బ్యాక్గ్రౌండ్ గా మనం అర్థం చేసుకోవాలి. అసలు ఎవరు రాశారు ఈ పత్రిక అంటే మనందరికీ తెలుసు, పౌలు మొట్టమొదటి వచనంలోనే అంటాడు, అపోస్తులుడైన పౌలు ఈ యొక్క మాటలు స్థానిక సంఘం, కొలస్సీలో ఉన్న స్థానిక సంఘానికి రాసినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడు రాశాడు? ఏడి, అంటే మా బైబిల్ స్కాలర్స్ చెప్పడం ఏంటంటే ఏడి 60-62 మధ్యలో ఈ యొక్క పత్రిక రాశాడు. ఈవెన్ ఎఫెసీలకు రాసిన పత్రిక కూడా దాదాపు అదే సమయంలో రాసినట్టుగా మనకు చాలా మంది బైబిల్ స్కాలర్స్ చెబుతారు. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎఫెసీ, కొలస్సీ, ఫిలిప్పి, ఫిలెమోను ఈ 4 పత్రికలను జైలు ఉత్తరాలు అంటే ప్రిజన్ లెటర్స్ అని అంటారు. సో ఈ ఒక చిన్న బ్యాక్గ్రౌండ్, ఎవరు రాశారు, ఆ పట్టణం ఏ విధంగా ఎక్కడుంది, ఎప్పుడు రాశారు అనే విషయాలు నేను మీకు ముందు చెబుతున్నాను. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అనేది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్, అది నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. న్యూ టెస్టిమెంట్ అంట్లో దాదాపు ఎక్కువ శాతం లెటర్స్ అంటే పౌలు రాసిన పత్రికలు ఉన్నాయి. ఈ పత్రికల్లో పౌలు రాసిన రచనా విధానం ఓల్డ్ టెస్టిమెంట్ లో లేకపోతే గాస్పల్స్ లో రాసిన రచనా విధానానికి చాలా డిఫరెంట్. బైబిల్లో ఒక బుక్ ని అర్థం చేసుకోవాలంటే మనం మొట్టమొదటిగా చూడాల్సింది గ్రంథకర్త యొక్క రచనా విధానం. ఆయన ఎందుకంటే రచనా విధానాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే మన ఇంటర్ప్రిటేషన్ మనకు రాంగ్ అయిపోద్ది. ఇంటర్ప్రిటేషన్ రాంగ్ అయితే అప్లికేషన్ రాంగ్ అవుతుంది. సో రచనా విధానాన్ని కూడా చాలా ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 4 గాస్పల్స్ ఉన్నాయి, మత్తయి, మార్క్, సువార్త, జాన్ అండ్ మత్తయి, మార్క్, లూక్ అండ్ జాన్. 4 సువార్తలని మనం నెరేటివ్స్ అని అంటాం. అంటే కథా సంబంధమైన వాక్య భాగాలు, కథా సంబంధమైనవి. అంటే ఆ చరిత్రలో ఆ 4 సువార్తల్లో ప్రభు వచ్చినప్పుడు, ప్రభు జీవించినప్పుడు, ప్రభు మరణించినప్పుడు జరిగిన విషయాలు గ్రంథస్థం చేయబడ్డాయి. అంతేకాకుండా అపోస్తుల కార్యం, అది కూడా చరిత్రలో జరిగిన ఒక ఏమంటారు, ఒక సంఘటన. సో వీటన్నింటినీ నరేటివ్స్ అని అంటారు. వాటిలో ఏంటంటే ఇది జరిగింది, ప్రభు వచ్చాడు, ఈ విధంగా మిరాకిల్స్ చేశాడు అనేది అక్కడ రాయబడ్డది. కానీ వేరే వెన్ ఇట్ కమ్స్ టు పాల్, అంటే పాల్ దగ్గరకు వచ్చినప్పుడు ఈయన రాసిన పత్రికలన్నీ అవి లెటర్స్. యాక్చువల్లీ అవి మనం ఒక లెటర్ ఒక వ్యక్తికి రాస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆయన స్థానిక సంఘాలకు రాస్తున్నాడు. సో మనం ఆ డిఫరెన్షియేషన్ మనం చేయలేకపోతే ఇంటర్ప్రిటేషన్ లో రాంగ్ అయిపోద్ది, దాని తర్వాత అప్లికేషన్ లో కూడా రాంగ్ అవుద్ది. సో ఈ ఇంటర్ప్రిటేషన్ బిబ్లికల్ ప్రిన్సిపల్స్ లో మనం పాటించాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ని చూసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ అంటే ఏ కాంటెక్స్ట్ లో రాశాడు, ఆయన వాడిన పదజాలం ఏంటి, అప్పుడున్న సంస్కృతి ఏంటి, ఏ విధమైన సంస్కృతిలో ఏ విధమైన సాంప్రదాయాల్లో ఉన్నప్పుడు ఈ గ్రంథకర్త ఈ మాటలు రాశాడు అన్నవి మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఆ విషయాలను మన కాంటెక్స్ట్ లో ఏ విధంగా మనం అన్వయించుకోవాలో కూడా మనం దాని నుంచి స్టడీ చేయగలుగుతాం. అప్పుడు అది సరైన విధంగా మనం బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ మనకు అర్థమవుతుంది. అందుకే ఎప్పుడైనా సరే ఒక బుక్ మనం చదివినప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది చాలా చక్కగా మనం చదవాలి. అసలు రాసింది ఎవరు, అప్పుడున్న పరిస్థితులు ఏంటి. ఎందుకంటే మనం ఒరిజినల్ ఆడియన్స్ కాదు, మనం ఇప్పుడున్నాం, కానీ ఒరిజినల్ ఆడియన్స్ కి ఆయన రాయడంలో ఉద్దేశం ఏంటి అనేది కూడా మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. సో అందుకే కొలస్సీ ఎక్కడుంది, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అన్న విషయాలు నేను మీకు చెప్పాను. దాని తర్వాత ఈ పుస్తకాన్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలని ఇష్టపడుతున్నాను. ఒకవేళ ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఎఫెసీ పత్రిక ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు సంఘము అని చెప్పొచ్చు. కొలస్సీ పత్రిక గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు అని మనం దానికి ఒక పేరు పెట్టొచ్చు. ఎఫెసీ పత్రిక శరీరం గురించి మాట్లాడుతుంది, ద బాడీ ఆఫ్ క్రైస్ట్ గురించి మాట్లాడుతుంది. కానీ కొలస్సీ పత్రిక ఆ బాడీకి, ఆ శరీరానికి ఉన్న హెడ్ అంటే శిరస్సు అయిన క్రీస్తు గురించి ప్రాథమికంగా మాట్లాడుతుంది. అందుకే మనం క్రీస్తు ఆధిపత్యం అన్న టైటిల్ మనం పెట్టుకున్నాం. ఈ కొలస్సీ పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి, 1, 2, 3, 4. మొదటి 2 అధ్యాయాల్లో పౌలు ఏం చేస్తాడంటే డాక్ట్రిన్స్ గురించి మాట్లాడతాడు. అంటే సిద్ధాంతాల గురించిన వివరణ చాలా చక్కగా ఆయన ఇస్తాడు. 3-4 అధ్యాయాల్లో ఇప్పుడు ఇవ్వబడిన సిద్ధాంతాలను
ఆచరణలో పెట్టడానికి ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్ మాట్లాడతాడు. ఫస్ట్ 2 అధ్యాయాలేమో ఆయన డాక్ట్రిన్స్ లేకపోతే అక్కడున్న అబద్ధ బోధనను ఖండించి కొన్ని సూచనలు చేసి ఏది ఏ విధంగా మనం క్రీస్తుని అర్థం చేసుకోవాలి అన్న విషయాలు చెప్పి 3-4 అధ్యాయాల్లో నువ్వు డాక్ట్రిన్స్ తెలుసుకున్న తర్వాత వాటిని ఆచరణలో పెట్టడానికి నీకు ఉండాల్సిన నువ్వు పాటించాల్సిన ప్రిన్సిపల్స్ ఏంటి అని చెప్పే ప్రయత్నం ఆయన 3-4 అధ్యాయాల్లో చేస్తాడు. ఎన్ఏఎస్బి బైబిల్లో నేను నిన్న స్టడీ చేస్తా ఉంటే నాకు ఈ మాట కనపడింది. ఎన్ఏఎస్బి స్టడీ బైబిల్లో ఈ మాట ట్రాన్స్లేటర్స్ రాశారు. ఏమనంటే, ద మోస్ట్ క్రైస్ట్ సెంటర్డ్ బుక్ ఇన్ ద బైబుల్ ఈస్ ద బుక్ ఆఫ్ కొలోషియన్స్. అంటే బైబిల్లో అతి ప్రాముఖ్యంగా క్రీస్తకం ఏదయ్యా అంటే అది అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక అని అంటాడు. సో ఈ 4 అధ్యాయాలు చాలా చాలా ప్రాముఖ్యంగా లోతైన విషయాలు. అసలు 2-3 అధ్యాయాలు కనుక మనం ఒకవేళ ధ్యానం చేస్తే మన ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ పటాపంచలు అయిపోతాయి. ఎందుకంటే అంత లోతైన విషయాలు పౌలు ఈ కొలస్సీ పత్రికలో రాసినట్టుగా మనం చూస్తాం. సరే, ఈ కొలస్సీ పత్రిక పౌలు రాశాడు, బాగానే ఉంది. మరి ఈ కొలస్సీలో ఉన్న సంఘాన్ని ఎవరు స్థాపించారు? అసలు చాలా మంది కొలస్సీ సంఘ స్థాపకులు అపోస్తలుడైన పౌలు గారు అని అనుకుంటారు. కానీ కొలస్సీ అనే పట్టణానికి ఏనాడు కూడా పౌలు వెళ్ళలేదు. తన 3 మిషనరీ జర్నీలో ఏనాడు కూడా కొలస్సీ పట్టణంలో పౌలు అడుగు పెట్టినట్టుగా మనం అపోస్తలుల కార్యంలో ఎక్కడా కూడా చూడం. ఎలా చెప్పగలం? కొలస్సీ 2:1లో మీరు ఒకసారి మీ బైబిల్ తెరిచి పెట్టుకుంటే మనం అక్కడక్కడ ఇది సారీ, నా మాటలు వినబడుతున్నాయా బ్రదర్? ఓకే బ్రదర్, ఓకే. హలో, ఇట్స్ ఓకే. ఓకే ఓకే బ్రదర్. హలో, వినిపిస్తున్నాయి, మాట్లాడండి బ్రదర్. ఓకే, సారీ. రైట్. నేను మీ కొరకు అంటే కొలస్సీ సంఘస్థుల కొరకు, లవదికయ వారి కొరకు, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంత పోరాడుతున్నానో మీరు తెలుసుకోవాలని అంటున్నాడు. అంటే ఈయన ఎప్పుడు కూడా ఈ లవదికయ సంఘం వాళ్ళను, కొలస్సీ సంఘం వాళ్ళను చూడలేడు, లేకపోతే వాళ్ళు ఈయనను కూడా ఎప్పుడు చూడలేదు అన్న మాటలు ఇక్కడ పౌలు ఆయన చెబుతున్నాడు. 1వ అధ్యాయం 4-10 వచనాలు కనుక మనం చూస్తే, మేము మీ గూర్చి విన్నాము అని అంటాడు. 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం. మీరు 9వ వచనం చూస్తే, మేము మీ గురించి విన్ననాటి నుండి ప్రార్థన చేయటం మానట్లేదు అని చెబుతున్నాడు. సో పౌలు ఈ కొలస్సీ సంఘం యొక్క విషయాలు, కొలస్సీలో జరుగుతున్న విషయాలు, లేకపోతే సంఘస్థులకు సంబంధించిన విషయాలు కేవలం విన్నాడు, అంతేగాని ఈయన ఆ కొలస్సీ పట్టణాన్ని ఎప్పుడు కూడా సందర్శించలేడు అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సరే, మరి పౌలు ఈ యొక్క సంఘాన్ని స్థాపించలేడు. మరి ఎవరు స్థాపించారు కొలస్సీ సంఘాన్ని అని అంటే, పౌలు తన మిషనరీ జర్నీలో 3 మిషనరీ జర్నీలో 2 విషయాలు చేశాడు. పౌలే కాదు, ఆదిమ సంఘ సభ్యులు కూడా ఈ 2 విషయాలు చేశారు. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది మనం మన వ్యక్తిగత పరిచర్యలకు కూడా అన్వయించుకోవచ్చు. వాళ్ళు చేసింది ఏంటంటే, అప్పట్లో ఎక్కడెక్కడికైతే వాళ్ళు వెళ్ళారో అక్కడక్కడ సువార్త ప్రకటన చేశారు. పౌలు తాను ప్రభు నమ్ముకున్న తర్వాత ఎక్కడెక్కడికైతే వెళ్ళాడో అక్కడక్కడ ఆయన సువార్త ప్రకటన చేశాడు. సువార్త ప్రకటన చేసిన ప్రతి ప్రదేశంలో ఆ తర్వాత సంఘాలను స్థాపించారు. సో ఆదిమ సంఘ సభ్యులు, లేకపోతే ఆదిమ సంఘంలో పరిచర్య చేసిన వాళ్ళు
2 విషయాలు ప్రాముఖ్యంగా చేశారు. ఒకటి సువార్త పరిచర్య, 2 స్థానిక సంఘ స్థాపన. ఎక్కడ మీరు ఫిలిప్పును చూస్తే ఒకవేళ అపొస్తలుల కార్యంలో ఆయన చెదిరిపోతాడు. ఆయన చెదిరిపోయిన తర్వాత ఎక్కడ చెదిరిపోతాడు, అక్కడ ఏం చేస్తాడంటే ఆయన సువార్త చెప్పడం ప్రారంభిస్తాడు. చెదిరిపోయిన విశ్వాసులందరూ వెళ్ళి ఏదో మూలన దాక్కొని నాకు ఇంకేమైపోతుందో అని భయంతో సువార్త చెప్పకుండా ఆగిపోలేదు. ఎక్కడెక్కడైతే వాళ్ళు చెదిరిపోయారో అక్కడక్కడ వాళ్ళు సువార్త చెప్పారు. ఆ సువార్త తర్వాత అక్కడ సంఘం స్థాపించబడినట్టుగా మనం చూస్తాం. సో నూతన నిబంధనలో ఆదిమ సంఘం ఈ విధంగా స్థాపించబడ్డది. ఏ విధంగా స్థాపించబడ్డది? సువార్త, స్థానిక సంఘ స్థాపన. సువార్త, స్థానిక సంఘ స్థాపన. ఇది ఒకవేళ మన మోడర్న్ జనరేషన్, మన జనరేషన్ కి అప్లై చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే చాలా మంది ఈ విధంగా సంఘాలను స్థాపించకుండా బైపాస్ మార్గంలో సంఘాలను స్థాపిస్తున్నారు. బైపాస్ మార్గం అని నేను ఎందుకన్నానంటే సంఘాన్ని స్థాపించడం అనే విషయంలో కూడా కొంతవరకు ప్రిన్సిపల్స్ మనకు బైబిల్లో ఇవ్వబడ్డాయి. అసలు ఆ ప్రిన్సిపల్స్ లేకపోతే మన సంఘాలు ఇంకా విచ్చలవిడిగా తయారైపోయాయి. కొంతవరకు అవి ఉన్నాయి కాబట్టి, కొంతవరకు వాటిని నమ్మి నిజంగా వాక్యానుసారంగా సంఘాలను స్థాపిస్తున్నారు కాబట్టి ఇంకా ఆరోగ్యకర సంఘాలు మన దేశంలో ఉన్నాయి. లేకపోతే సంఘాలు ఎప్పుడో చాలా అనారోగ్యంకి గురయ్యేవి, చాలా ఆరోగ్యకరంగా ఫంక్షన్ కాకుండా వాక్యానుసారంగా పరిచర్యలో చాలా దూరం అయిపోయేవి. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, నేను బైబిల్ కాలేజ్ ఫినిష్ చేశాను, బైబిల్ సెమినరీలో నేను డిగ్రీ చేశాను కాబట్టి నేను సంఘాన్ని స్థాపించాలి. మా ఫాదర్ పాస్టర్, ఆయనకు బ్రాంచ్ ఉంది కాబట్టి నేను పాస్టర్ని కాబట్టి ఆ సంఘానికి నేను వెళ్ళాలి, సంఘాన్ని స్థాపించాలి. లేకపోతే నాకు చాలా నాలెడ్జ్ వచ్చేసింది, నేను చాలా డాక్ట్రిన్స్ చదివా, ఐ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ద బైబుల్, నేను ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వగలను కాబట్టి నేను ఒక సంఘాన్ని స్థాపించాలి. ఇంకా కొందరు కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్తారు, ఎందుకంటే ప్రభు నాతో సూటిగా మాట్లాడాడు, ప్రభు నన్ను పిలిచాడు కాబట్టి నేను వెళ్ళి సంఘానికి స్థాపించాలి. ఇవన్నీ ఒకవేళ సరే అని అనుకుంటే, ఒకవేళ వాక్యానుసారమే అని అనుకుంటే, మరి పౌలు ఎందుకు ఈ సంఘ స్థాపనకు, ఈ సంఘాన్ని కాచే కాపరులకు ఈ లక్షణాలు ఉండాలి అని చెప్పి 1 తిమోతి 3వ అధ్యాయం లేకపోతే తీతుకు రాసిన పత్రికలో అన్ని లక్షణాల గురించి ఆయన రాయాల్సిన అవసరం ఏంటి? అసలు పౌలు ఆ లక్షణాలు ఎందుకు రాస్తున్నాడంటే, నువ్వు ఒకవేళ అధ్యక్షుడిగా సంఘాన్ని స్థాపించి పాస్టర్గా, ఎల్డర్గా నువ్వు ఉంటే యూ హ్యావ్ టు గో త్రూ దిస్ ప్రాసెస్. ఏంటి ఆ ప్రాసెస్? ముందు నీ క్యారెక్టర్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఉందా లేదా, నీకు ఆ లక్షణాలు ఉన్నాయా లేవా? నువ్వు అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల 1 2 3 4 5 6 అని పౌలు చాలా క్లియర్ గా అక్కడ చెప్పాడు. సో వాటిలో నేను సంపూర్ణంగా ఎదగలేను, పర్ఫెక్ట్ గా నేను ఉండకపోవచ్చు, కానీ నేను ఎదిగే ప్రయత్నం చేస్తూ అటువంటి లక్షణాలను నేను కలిగి ఉండాలని సంఘం నా గురించి సాక్ష్యం ఇవ్వకుండా నేను వెళ్ళి ఒక సంఘాన్ని స్థాపించడం అనేది వాక్యానుసారమైనది కాదు. వీళ్ళు సువార్త కూడా చేయరేనాడు. అలా చాలా మంది ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా వచ్చి సంఘాలను స్థాపిస్తున్నారు. వాళ్ళ ఫాదర్ పాస్టర్ అయ్యుండి, లేకపోతే ఇంకెవరు అయ్యుండి ఇక్కడికి వచ్చి వాళ్ళ పేరు మీద ఇక్కడ సంఘాలని స్థాపించి ఇప్పుడు చాలా మందికి బోధ చేస్తున్నారు. అది ఆరోగ్యకరమైన బోధ కానే కాదు. కానీ ఆదిమ సంఘం కనుక మనం వెళ్ళి చూస్తే సువార్త బోధించారు. సువార్త బోధించిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే సువార్త నమ్మారో అప్పుడు వాళ్ళ మధ్యలో సంఘాన్ని స్థాపించారు. దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. సో పౌలు కొలస్సీ పట్టణానికి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ అక్కడ సంఘం స్థాపించబడింది. అది ఏ విధంగా స్థాపించబడింది అన్న విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ అక్కడ ఈ ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మనం కూడా సంఘాన్ని ఒక కొత్త ప్రదేశంలో స్థాపించాలంటే, అంతెందుకు మన భారతదేశానికి వచ్చిన మిషనరీస్ రాగానే లోకల్ చర్చ్ స్టార్ట్ చేయలేదు. మన భారతదేశానికి వచ్చిన మిషనరీస్ రాగానే మాది చర్చ్, మాది ఆ చర్చ్ అని బోర్డులు పెట్టి సంఘాలను స్థాపించలేదు. వాళ్ళు మన దగ్గరకు వచ్చి చేసింది ఏంటయ్యా అంటే సువార్త. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క గ్రేట్ కమిషన్ 28వ అధ్యాయం మత్తయి సువార్త 19:20ని అంగీకరించి ఖండాలను దాటి మన దేశానికి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే
క్రీస్తు ప్రభు యొక్క ఆ స్వచ్ఛమైన వాక్యానుసారమైన స్వార్థను వాళ్ళు ప్రకటించారు. ఆ తర్వాత నమ్మిన వాళ్ళందరూ కలిసి సంఘాలను స్థాపించారు. కానీ ఈ రోజుల్లో సంఘ సువార్త పని లేకుండానే ఏవో కొన్ని డిగ్రీలను, లేకపోతే ఏవో కొన్ని తల్లిదండ్రుల యొక్క పేర్లను తీసుకొచ్చి ఈ విధంగా సంఘాలను స్థాపించి ముందుకు కొనసాగుతున్నారు. ఒకవేళ వాళ్ళు మంచి ఉద్దేశంతో చేస్తే తప్పేం లేదు, కానీ ఆదిమ సంఘంలో ఈ విధంగా జరిగింది అన్న విషయాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో అపొస్తలుల కార్యం 19వ అధ్యాయం 10వ వచనం కనుక మీరు చూస్తే, దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు ఎఫెసీ పట్టణంలో పౌలు తన 3వ మిషనరీ జర్నీలో ఉంటాడు. దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు అక్కడ ఉంటాడు. అక్కడ నుండి చాలా విషయాలు చాలా మంది తన శిష్యులకు, అంటే అక్కడ యేసుప్రభువును నమ్ముకున్న శిష్యులకు ఆయన బోధించినట్టుగా అపొస్తలుల కార్యం 19:10లో మనం చూస్తాం. దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు అక్కడ ఉంటాడు. సో చాలా మంది నమ్మేది ఏంటంటే, కొలస్సీ పట్టణంలో ఉన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు ఎపఫ్రా. కొలస్సీ పట్టణంలో ఉన్న 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలస్సీ పట్టణంలో ఉన్న ఎపఫ్రా ఎఫెసీ పట్టణంలో పౌలు ఉన్నప్పుడు ఆ ఎఫెసీ పట్టణానికి వెళ్ళి పౌలు ద్వారా క్రీస్తు సువార్తను విని రక్షించబడ్డాడు అని చాలా మంది నమ్ముతారు. ఈ ఎపఫ్రా అనే వ్యక్తి ఆ 2 లేదా 3 సంవత్సరాల మధ్యలో పౌలు ద్వారా సువార్తను విన్నాడు, రక్షించబడ్డాడు, ప్రభు యొక్క మాటల్లో, ప్రభు యొక్క వాక్యంలో ఎదిగాడు. ఆ వ్యక్తి తిరిగి తన కొలస్సీ పట్టణానికి వచ్చి అక్కడ సంఘాన్ని స్థాపించినట్టుగా బైబిల్ పండితులు చెబుతారు. ఇక్కడ పౌలు స్థాపించింది కాదు కొలస్సీలో ఉన్న సంఘం. సో చాలా మంది నమ్మేది ఏంటంటే, కొలస్సీ సంఘాన్ని స్థాపించింది ఎపఫ్రా అనే ఒక మామూలు వ్యక్తి. ఎపఫ్రా అనే ఒక వ్యక్తి సువార్తను అంగీకరించి ఆ సువార్తను తిరిగి తన పట్టణానికి తీసుకెళ్లి అక్కడ కొంతమంది విశ్వాసులతో, అక్కడ కొంతమంది వ్యక్తులతో దాన్ని పంచుకున్న తర్వాత వాళ్ళందరూ కలిసి సంఘముగా అక్కడ కూడుకొని ప్రభువును ఆరాధించినట్టుగా మనం ఈ యొక్క సంఘ చరిత్రలో చూస్తాం. ఇక్కడ 4వ అధ్యాయం కనుక మీరు చూస్తే 12వ వచనంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో పౌలు ఏమంటాడంటే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనాలు చెబుతున్నాడు, మీకోసం ప్రార్థనలో పోరాడుతున్నాడు, మీ కొరకు లవొదికయ హెరపొలియా వారి కొరకు బహు ప్రయాస పడుచున్నాడని నేను సాక్ష్యం ఇస్తున్నాను అని అంటున్నాడు. సో ఈ ఎపఫ్రా పౌలు దగ్గరికి వెళ్ళాడు, పౌలు యొక్క సువార్తను విన్నాడు, అంటే క్రీస్తు యొక్క సువార్తను విన్నాడు. ప్రదేశాల్లో లవొదికయ, హెరపోలిస్ అండ్ కొలస్సే పట్టణాల్లో ఆ సువార్త ద్వారా 10 మందికి సువార్తను పంచి ఆ ప్రదేశాల్లో సంఘాలను స్థాపించినట్టుగా మనం చరిత్రలో చూస్తాం. ఈ పౌలు ఎప్పుడైతే జైల్లో ఉన్నాడో, ఈ సంఘ స్థాపన అయిన తర్వాత దాదాపు 5 years తర్వాత అనుకుంటా, ఈ ఎపఫ్రా తిరిగి పౌలు దగ్గరికి వెళ్ళి కొలస్సీలో ఉన్న సంగతులన్నీ ఆయనకు చెప్పినప్పుడు, కొలస్సీ సంఘంలో ఉన్న కొన్ని సమస్యలను కూడా ఆయనకు వివరించినప్పుడు వాటన్నింటినీ అడ్రస్ చేస్తూ పౌలు ఈ కొలస్సీలకు రాసిన పత్రిక రాసినట్టుగా మనం చూస్తాం. సో ఇక్కడ సంఘాన్ని స్థాపించింది ఎవరయ్యా అంటే పౌలు కాదు, ఒక మామూలు వ్యక్తి. ఎవరు? ఎపఫ్రా. సో ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం మనం నేర్చుకోవచ్చు. అది వారెన్ వియర్స్బీ గారు, మీ అందరికీ తెలుసు అనుకుంటా, ఆయన కూడా తన ఎక్స్పోజిషన్, తన బుక్ లో కూడా, కొలసియన్ ఎక్స్పోజిషన్ లో కూడా ఈ మాటలు రాస్తాడు. నేను దాని తెలుగులోకి తర్జుమా చేశాను. చాలా ప్రాముఖ్యం. మనందరం కూడా ఇక్కడ ఒక ప్రిన్సిపల్ నేర్చుకోవచ్చు. ఏంటంటే, సంఘ పరిచర్య స్థాపించడానికి దేవునికి ఒక అపోస్తలుడో, ఒక ఫుల్ టైం క్రిస్టియన్ వర్కరో ప్రతిసారి అవసరం లేదు. వారెన్ వియర్స్బీ గారి మాటలు ఇవి. అంతేకాక సంఘానికి పెద్ద పెద్ద బిల్డింగ్ లో, బహుపెద్ద ఆర్గనైజేషన్ లో ప్రతిసారి అవసరం లేదు. అసలు అవసరం లేదు, ప్రతిసారి కూడా కాదు. ఇక్కడ ఎపఫ్రా, ఫిలెమోను, యాక్చువల్లీ ఇదే టైంలో ఫిలెమోన్ కూడా అక్కడ నుంచి వెళ్ళి సంఘ స్థాపన చేశాడు అనేది కూడా మనం చూస్తాం. ఇక్కడ ఎపఫ్రా, ఫిలెమోను అని ఇద్దరు మామూలు వ్యక్తులు, అంటే మన భాషలో కామన్ మెన్. వీళ్ళు దాదాపు 3 పట్టణాల్లో పరిచర్యలు ప్రారంభించడానికి దేవుడు వాడుకున్నాడు అని అంటారు వారెన్ వియర్స్బీ గారు. నా మాటలు అర్థమవుతున్నాయండి? ఒక కామన్ పీపుల్ who heard the gospel, who heard the
ట్రూ గాస్పుల్, నిజమైన సువార్త విన్న మామూలు వ్యక్తులు ఆ భారాన్ని తిరిగి తీసుకెళ్లి 3 పట్టణాల్లో పరిచర్య ప్రారంభించేట్టుగా దేవుడు వాళ్ళను ప్రేరేపించాడు. నువ్వు ఫుల్ టైం క్రిస్టియన్ వర్కర్ అయితేనే సంఘాన్ని స్థాపించాలి అని అనుకోవడానికి వీల్లేదు. దానికి నీకు స్పెషల్ అనాయింటింగ్ అవసరం లేదు. చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. అంటే ఎఫ్ఎస్సి అనే ఒక పెద్ద పట్టణం, ఆ ఎఫ్ఎస్సి అనే ఒక పెద్ద పట్టణం నుండి ఇప్పుడు ఏమైంది, కొలస్సి అనే చిన్న పట్టణాలకు సువార్త వెళ్ళింది. అంటే ఇదంతా ఎక్కడ జరిగింది, మళ్ళీ దేవుని ప్రణాళికలో జరిగింది. అక్కడ ట్రైన్ అయ్యారు, దాని తర్వాత చిన్న పట్టణాలకు వెళ్ళి సువార్త విస్తరించింది. దాని తర్వాత అక్కడ సంఘాలు స్థాపించబడ్డాయి. అక్కడ ప్రభువుని ఆరాధించే వ్యక్తులు పుట్టుకొచ్చారు. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మన సంఘాల్లో కూడా ఇటువంటి మిషన్ ఓరియంటెడ్ వర్క్ జరుగుతుందా? ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్ లో ఉన్న మనం ఈ విషయమై ఆలోచన చేయడం చాలా మంచిది. నాకు వారెన్ వియర్స్బీ గారి కొటేషన్ చదువుతా ఉంటే నాకు అదే అనిపించింది. అంటే మనం హైదరాబాద్ లో పనిచేస్తున్నాం, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాం, పెద్దపట్నంలో ఉన్నాం, కానీ ఎంతసేపు మనం అనుకోకుండా are we sending people out from our church so that they can plant churches in rural areas? ఇప్పుడు మా డాక్టర్స్ కమ్యూనిటీలో ఎట్లుంటుందంటే అండి, చాలా మంది రూరల్ ఏరియాస్ లోకి వెళ్ళి పని చేయరు. అందుకే మీరు రూరల్ ఏరియాస్ లో చూస్తే చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉంటారు. ఎక్కడ ఎక్కువ ఉంటారంటే సిటీస్ లో ఎక్కువ ఉంటారు. ఎందుకు ఎక్కువ ఉంటారో చెప్పునా అండి, కంఫర్ట్స్. అక్కడ వీకెండ్స్ కి సినిమాలకు వెళ్ళొచ్చు, తర్వాత పిల్లలకు మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి, షాపింగ్కి వెళ్ళొచ్చు, రెస్టారెంట్స్కి వెళ్ళొచ్చు. సో లైఫ్ సాఫీగా ఉంటుంది. మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళి ఏంటిరా కష్టపడేది అని చెప్పేసి అనేది ఒక ఉంటుంది. అందుకే గ్రామాలకు వెళ్ళరు. మీకు విషయం చెప్పిన, క్రైస్తవుల్లో కూడా ఇటువంటి ఆలోచన వచ్చేసింది కొంతమందికి. ఎందుకంటే మన కంఫర్ట్స్ కావాలి. ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఇటువంటి ప్రదేశాల్లో దొరుకుతాయి. సో ఈ కంఫర్ట్స్ ఏమైపోతుందంటే వీటిని జీవితాంతం కాపాడుకునే ఒక మూసలోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే నాకు సపోజ్ ఒక హైదరాబాద్ లో ఉన్న ఒక పెద్ద చర్చ్ లో కనుక నేను ఒక సభ్యుని అయితే నాకు అన్ని ఆ సంఘం ఇస్తుంది. నేను చచ్చిపోతే నన్ను పూడ్చిపెట్టడానికి కూడా స్థలం ఆ సంఘం చూపిస్తుంది. సో ఇటువంటి ఆ మూసలోకి వెళ్ళిపోయి ఈ బయటికి వెళ్ళి సువార్త ద్వారా ఇంకా ఇతర ప్రదేశాలకు ప్రభు యొక్క వాక్యాన్ని పంచాలి, అక్కడ సంఘ స్థాపన అవసరం ఉంది అన్న ఆ భారం చాలా మంది ఈ బిగ్ టౌన్స్ లో ఉన్న చర్చెస్ కి లేకపోవడం అనేది చాలా చాలా శోచనీయం, బాధాకరం. కానీ ఇక్కడ మనం ఆ మోడల్ ని మనం చూస్తున్నాం. ఎఫ్ఎస్సి పట్టణం నుంచి ట్రైన్ అయిన ఒక వ్యక్తి ఆయన కొలస్సి పట్టణానికి వెళ్ళి అక్కడ చిన్న పట్టణంలో చేయడం అనేది దేవుడు ఎంత చక్కగా వాడుకున్నాడు. సో అటువంటి దిశగా కూడా మనం ఆలోచన చేయాలి. స్థానిక సంఘాల్లో పాస్టర్స్ గా, నాయకులుగా ఉన్న వాళ్ళు కూడా అటువంటి మిషన్ ఓరియంటెడ్ థింకింగ్ ని లేకపోతే పర్స్పెక్టివ్ ని కూడా మనం కల్టివేట్ చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. సో ఇది దాని గురించి. తర్వాత అసలు పౌలు అసలు ఎందుకు ఈ ఉత్తరం రాశాడు అన్న విషయాలు కూడా నేను మీకు చెప్తాను. ఎందుకు ఈ ఉత్తరం రాశాడంటే, మొట్టమొదటిగా ఏంటంటే పౌలు యొక్క అలవాటు, మనం అన్ని పత్రికలు చూస్తే అది అర్థమవుతుంది. ప్రాముఖ్యంగా ఏంటంటే ఈ వివిధ పట్టణాల్లో ఉన్న విశ్వాసులను ప్రోత్సాహపరచడానికి ఉత్తరాలు రాశాడు. మీరు ప్రభువునందు చక్కగా ఎదుగుతున్నారని మీ గురించి విని నేను సంతోషపడుతున్నాను, మీరు ఈ విధంగానే కొనసాగాలి అన్నట్టుగా వాళ్ళను ప్రోత్సాహపరచాలి. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఇక్కడ బైబిల్లో ఇతరులను ప్రోత్సాహపరచడం అనేది చాలా గొప్ప పరిచర్య. చాలా మంది పుల్పిట్ మీద ఎక్కి ప్రసంగం చేస్తేనే అది గొప్ప పరిచర్య అనే ఒక మిత్తులో ఉన్నారు, అపోహలో ఉన్నారు. అది ఎన్నో పరిచర్యల్లో ఇదొక పరిచర్య అంతే. నువ్వు హాస్పిటాలిటీ ఇచ్చావనుకో, ఆతిథ్యం ఇచ్చావనుకో, అది కూడా గొప్ప పరిచర్య. ఇతరులను ప్రోత్సాహపరుస్తున్నావు, వాళ్ళను ప్రభువులో ఇంకా ఉత్తేజపరుస్తున్నావు, అది కూడా పరిచర్య. మీ యొక్క స్థానిక సంఘంలో ఉన్న కొన్ని విషయాల పట్ల భారంగా ప్రార్థన చేస్తున్నావు, అది గొప్ప పరిచర్య. చార్ల్స్ స్పర్జన్ గారు ఒకరోజు ప్రసంగం చేస్తా ఉన్నాడు. ప్రసంగం చేసి కిందికి వచ్చిన తర్వాత, మిమ్మల్ని పుల్పిట్ మీద చూస్తే చాలా శక్తివంతంగా
మీరు ప్రసంగం చేస్తున్నట్టు మేము చూస్తామండి, మీకు అంత శక్తి ఏ విధంగా వస్తుంది, హౌ కమ్ యూ ప్రీచ్ సో పవర్ఫుల్ అని అడిగారట. అయితే స్పర్జన్ గారు అన్నారట, దెర్ ఇస్ నో పవర్ ఇన్ మీ, నాలో లేదు పవర్. నేను ప్రీచ్ చేస్తున్న కింద చర్చ్ బిల్డింగ్ కింద ఒక భాగంలో కొంతమంది విశ్వాసులు ప్రార్థన చేస్తారు, సో దట్ పవర్ కమ్స్ త్రూ దట్ ప్రేయర్ అని అన్నాడు. చాలా మంది ప్రేయర్ అంటే ఒక డ్యూటీ అనుకుంటారు, కానీ ప్రేయర్ లో పవర్ ఉంటుంది అని చాలా మందికి తెలియదు. సో నువ్వు సంఘం గురించి ప్రార్థన చేస్తే అది గొప్ప పరిచర్య. మన 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 కల్చర్ ఏంటంటే నిలబడి ప్రసంగం చేస్తేనే గొప్ప పరిచారకుడు, గొప్ప పరిచర్య చేస్తున్నాడు, అంతర్జాతీయ సువార్థికుడు, అంతర్జాతీయ వర్తమానికుడు అని లేబుల్స్ పెట్టేస్తాం. ఎంతో బాధతో ఉన్న, ఎంతో కృంగిపోయి ఉన్న ఒక వ్యక్తిని ప్రభు యొక్క వాక్యం ద్వారా నువ్వు ప్రోత్సాహపరిస్తే, ఆయన తిరిగి ప్రభు దగ్గరికి వస్తే దానికి మించిన పరిచర్య లేదండి. ప్రసంగం చేయడం కంటే గొప్ప పరిచర్య. సో పౌలు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఆయన శ్రమల్లో ఉన్నాడు, కానీ ఏం చేస్తున్నాడు ఇక్కడ, ప్రోత్సాహపరచడానికి ఉత్తరాలు రాస్తున్నాడు. అంతేకాకుండా కొలస్సీలో ఒక చిన్న గలిబిలి జరిగింది. ఏం గలిబిలి అనేది నేను మళ్ళీ చెబుతాను. ఆ గలిబిలిని అడ్రస్ చేయడానికి ఎపఫ్రా వచ్చి మొత్తం చిట్టా అంతా చెప్పిండు, ఇట్లా జరుగుతుంది అని చెప్తే, ఓహో ఇట్లా జరుగుతుందా, అయితే నేను లెటర్ రాస్తానులే, దాన్ని డీల్ చేద్దాంలే, నేను చెప్తానులే అని చెప్పేసి ఆ డీల్ చేసే విషయాలన్నీ 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అవి మనం మాట్లాడుకుంటాం ముందు. సో సమస్యలను పరిష్కరించడానికి క్రీస్తు వాక్యానుసారమైన సొల్యూషన్ కూడా ఇవ్వడానికి పౌలు ఈ ఉత్తరం రాసినట్లుగా మనం చూస్తాం. కొలస్సీ సంఘంలో చెలరేగిన అలజడులను చల్లార్చడానికి, వాక్యపు వెలుగులో వాటిని సరిచేయడానికి కూడా పౌలు ఈ ఉత్తరం రాసినట్టుగా మనం చూస్తాం. అసలు ఈ సమస్యలు ఏంటి, అసలు కొలస్సీ సంఘంలో ఉన్న సమస్యలు ఏంటి అనే విషయాలు కూడా నేను మీకు కొన్ని జస్ట్ ఇట్లా టచ్ చేసి చెప్తాను. దాని తర్వాత మనం ఎక్స్పోజిషన్ లోకి వెళ్ళిన తర్వాత వాటి గురించి లోతైన చర్చ చేద్దాం, వాటి గురించి లోతైన విషయాలు మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటి సమస్య ఏంటంటే, ఈ కొలస్సీ సంఘంలో చాలా మంది, మీరు 2వ అధ్యాయం 8వ వచనం చూస్తే తెలుస్తుంది, క్రీస్తును ఆయన ఆజ్ఞలను పక్కన పెట్టి లోక సంబంధమైన మూలపాఠాలు, తత్వజ్ఞానం, మనుషుల పారంపర్యాచారాలను అనుసరించమని చెప్పారట కొందరు. ఈ కొంతమంది అబద్ధ బోధకులు ఏం చేశారంటే, దీన్ని ఇంగ్లీష్ లో యాక్చువల్లీ గ్నాస్టిసిజం అని అంటారు. గ్నాస్టిస్ అంటే నాలెడ్జ్ అని అర్థం. సో వీళ్ళందరూ ఏంటంటే, నాలెడ్జ్ అంటే ఈ తత్వజ్ఞానాన్ని మనం గనక ఎక్కువగా పెంచుకుంటే, ఈ దాని ద్వారా మన ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధనలో మనకి ఇవ్వబడిన ఆచారాలు, మనకి ఇవ్వబడిన సాంప్రదాయాలు, మనకి ఇవ్వబడిన మూలపాఠాలను గనక మనం అనుసరిస్తే అప్పుడు ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందుతాం, అప్పుడు ఆత్మీయంగా మనం ఎదుగుతాం అన్న టీచింగ్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. కానీ పౌలు, అరే బాబు అది కాదు, దట్ ఈస్ నాట్ రైట్, సో నేను డీల్ చేస్తా అని చెప్పి అది డీల్ చేయడానికి 2వ అధ్యాయంలో కొన్ని మాటలు ఆయన రాస్తాడనమాట. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ ఆచారాలు పాటించినప్పుడే మనం ఆత్మీయంగా సంపూర్ణలం అవుతామని చెప్పారు. కానీ పౌలు దాన్ని కౌంటర్ చేస్తూ చక్కగా, మనం క్రీస్తునందు, అందుకే క్రీస్తుని తీసుకొస్తాడు పౌలు మాటికి, మనం క్రీస్తునందున్నాం, క్రీస్తు ఆధిపత్యం కింద ఉన్నాం, ఇంకా వాటి కింద ఉండాల్సిన అవసరం లేదని చెప్పడానికి వాటిని డీల్ చేస్తాడనమాట. అది మొట్టమొదటి సమస్య. రెండవది ఏంటంటే, 2వ అధ్యాయం 11వ వచనంలో మీకుంటది, ఇంగ్లీష్ లో బాగుంటది, అంటే జూడియాక్ అంటే యూదా లీగలిజం అని అంటారు అనమాట. లీగలిజం, దాన్ని తెలుగులో ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక రకంగా యూదా ఆచారాల పద్ధతిని అనుసరించుట అంటే, యూదా అప్పుడు యూదులకు ఇవ్వబడిన సున్నతి ఆచారం, సున్నతి నువ్వు పాటించాలి. 2వ అధ్యాయం 14-17 ప్రకారం అప్పట్లో ఇవ్వబడిన ఆహార నియమాలు పాటించాలి, అప్పట్లో ఇవ్వబడిన పండుగలను పాటించాలి. అక్కడ మీరు చూస్తే 14-17లో అమావాస్య అవన్నీ ఉంటాయన్నమాట. అంటే వీటన్నింటినీ కూడా వీ హ్యావ్ టు ఫాలో అన్న ఒక టీచింగ్ ని కొలస్సీ సంఘంలో కొంతమంది తీసుకొని వచ్చారు. పౌలు ఏమన్నాడంటే, బాబు మీరు మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు, యు ఆర్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్ బికాస్ ఆఫ్ క్రైస్ట్. మీరు ప్రభు వచ్చిన తర్వాత మీరు ముందుకు వెళ్ళాలి, కాకపోతే ప్రభు వచ్చిన తర్వాత మీరు వెనక్కి వెళ్తున్నారని చెప్పేసి ఆ విషయాలని కూడా ఆయన కౌంటర్ చేస్తాడు. మూడవది ఏంటంటే, అసెటిసిజం అనే ఒకటి ఉంటుంది. అసెటిసిజం అంటే ఆత్మీయ సంపూర్ణతలో ఎదగడానికి దేహాన్ని విపరీతమైన క్రమశిక్షణకు గురి చేసుకోవడం. మార్టిన్ లూథర్ అదే చేశాడు. ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ రావడానికి ముందు
తన దేహాన్ని నలగొట్టుకున్నాడు, రోజుకు 7-8 గంటలు ప్రార్థనలో ఉండేవాడు. అంటే అవన్నీ చేస్తే గాని ఆత్మీయంగా సంపూర్ణతలోకి రాము అనే ఒక తత్వాన్ని కేథోలిసిజం వాళ్ళు నమ్మేవాళ్ళు అనమాట. సో ఈ అసెటిసిజం అన్న ఈ తీవ్రమైన శిక్షకు దేహాన్ని ఆ లోబర్చుకోవడం, ఇది కూడా ఆ కొలసి సంఘంలో పెద్ద అలజడిని లేపింది. సో పౌలు ఏమన్నాడంటే ఈ రిజిడ్ డిసిప్లిన్ అవసరం లేదు, క్రీస్తులో మనకు స్వాతంత్రం ఉంది, బట్ దానికి కూడా ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కౌంటర్స్ ఉన్నాయి, బట్ నువ్వు మొత్తంగా వాటి గుండా వెళ్ళాల్సిన అవసరం లేదు అనేది పౌలు అక్కడ కూడా అది డీల్ చేస్తా ఉంటాడు. అసలు ఈ వీటన్నింటి సమస్యల బోధల అబద్ధ బోధల సారాంశం ఏంటంటే క్రీస్తు అవసరం లేదు. వీటన్నింటి యొక్క ఈ అబద్ధ బోధల సారాంశం ఏంటంటే క్రీస్తు అవసరం లేదు. క్రీస్తు యొక్క బోధ, క్రీస్తు యొక్క జీవితం, క్రీస్తు యొక్క మరణం, క్రీస్తు యొక్క మరణం యొక్క ఫలితాలు ఇవేం అవసరం లేదు. ఇంకా ఆ పాత నిబంధన సంగతులు పాటించినప్పుడే నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతావు అన్న ఒక అబద్ధ బోధను కొలస్సీ సంఘంలోకి జొప్పించారు. సో పౌలు క్రీస్తు ఆధిపత్యం ఆ విధంగా డిస్ట్రాయ్ అవుతుంటే, క్రీస్తు ఆధిపత్యం ఆ విధంగా ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేక ఈ యొక్క మాటలన్నిటినీ కౌంటర్ చేస్తూ ఆయన ఈ పత్రిక రాసినట్టుగా మనం చూస్తాం. అంటే ఆహార నియమాలు, క్రమశిక్షణ ఇవన్నీ తప్పని నేను చెప్పట్లే, అవి మనకు అవసరమే. కానీ క్రీస్తునందు, అంటే యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత క్రీస్తునందు ఏ విధంగా పాత వాటి నుంచి విడుదల పొంది ఒక కొత్త క్రియగా, ఒక కొత్త క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఆ స్వాతంత్రాన్ని ఏ విధంగా మనం ఆస్వాదించాలి అన్న విషయాలు పౌలు చక్కగా ఇక్కడ బోధించినట్టుగా మనం చూస్తాం. పండుగలు, ఆచారాలు, అసలు నాకు పర్సనల్ గా చాలా కొంతమంది తెలుసండి, ఇంకా ఓల్డ్ టెస్టిమెంట్ ఫెస్టివల్స్ జరుపుకుంటారు. వాళ్ళ క్యాలెండర్స్ మన క్యాలెండర్ లాగా ఉండదు. క్రిస్మస్ మనం December 25 జరుపుకుంటాం కదా, వాళ్ళు జరుపుకో, వాళ్ళకి ఎప్పుడో అక్టోబర్లోనో సెప్టెంబర్లోనో వస్తుంది క్రిస్మస్. లిటరల్ గా ఫాలో అవుతారు జూయిష్ క్యాలెండర్ ని. అసలు క్రీస్తు యొక్క మనం ఎప్పుడైతే ఆ పాత నిబంధన సంగతులను సరిగ్గా వాక్యానుసారంగా అర్థం చేసుకోకుండా అన్వయించుకుంటామో, వీఆర్ టెల్లింగ్ దట్ క్రైస్ట్ యు ఆర్ నాట్ సఫిషియంట్. మనం ఏం చేస్తున్నామంటే క్రీస్తు నువ్వు అవసరం లేదు, మాకు నువ్వు చేసిందంతా వ్యర్థమే అని చెప్తున్నాము. అది ఎంత ప్రమాదకరమో మనం గుర్తించాలి. క్రీస్తు యొక్క అధికారానికి, క్రీస్తు యొక్క ఆధిపత్యానికి చోటు ఇవ్వకుండా, క్రీస్తు సువార్తను కూడా పట్టించుకోకుండా ఈ విధంగా చేయడం చాలా చాలా ప్రమాదకరం. అది వాక్యానుసారమైంది కానే కాదు. సో వీటన్నింటినీ కౌంటర్ చేయడానికి, వీటన్నింటినీ చక్కగా వివరించడానికి పౌలు ఈ పత్రిక రాసినట్టుగా మనం చూస్తాం. అందుకే కొలస్సీ, మీరు ఒక్కసారి ఈ వచనాలు చూడండి. ఈ వచనాలు మాత్రం కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. 1వ అధ్యాయం 16-18 వచనాలు, లేకపోతే 20 దాకా, ఇది మనకు చాలా ప్రాముఖ్యం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. నేనేమంటా అంటే దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ కొలస్సియన్స్ అనుకుంటా. ఒకవేళ కొలస్సీకి గుండెకాయ ఎక్కడుందని ఎవరైనా అడిగితే 16-20 వచనాలు మనం చెప్పొచ్చు. ఆకాశం ఉంటుంది, ఏవైనా సరే సర్వం ఆయన యందు సృజింపబడెను, సర్వం ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను, ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచోట్లో ఆది సంభూతుడాయను, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధించేసి ఆయన ద్వారా సమస్తం, అవి భూలోకమందున్నవైనా పరలోకమందున్నవైనా, అన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రి అభిష్టం ఆయను అన్న ఆ గొప్ప సంగతులను పౌలు చక్కగా తీసుకొచ్చి అక్కడ మధ్యలో పెట్టేశారు. ఇంకేం మాట్లాడుతాను చెప్పండి. పౌలు అంత క్లియర్ గా నువ్వు పైకి పోయినా కిందున్నా ఇంకా ఎక్కడికైనా సరే అన్నింటిలో ఆయనకి ఇచ్చేశాడు. ఆయన శిరస్సు. ఇంకా ఏంటి, ఇంకా సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి అక్కడ? సో అది అందుకే నేను దాని గుండెకాయ అని అన్నా. పౌలు రాసిన పదజాలం కూడా ఎంత చక్కగా ఉంటదండి అది, ఆ మాటలు. సర్వమును అంటే ఇంకా సర్వం అంతే, ఇంకా అక్కడ మళ్ళీ ఇంకా రెండో ఆప్షన్ లేదు.
అన్నింటిలో ఆయనకు అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఆయనకి ఇచ్చేశాడు. సిలువ చేత సంధి చేసి ఆయనకు అది అప్పచేయడానికి తండ్రికి ఇష్టమైందని చాలా క్లియర్ గా అక్కడ చెప్పేశారు. అది చెప్పిన తర్వాత ఒక్కొక్క ఇష్యూని డీల్ చేయడం మనం చూస్తాం. ఆయన శరీరధారిగా వచ్చాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. కావున ఇక మధ్యవర్తుల అవసరం లేదు మనకు. ఎందుకంటే మధ్యలో ఒక దేవతారాధన, ఏంజల్ వర్షిప్ గురించి కూడా ఒక చిన్న గలిబిలి రేగింది కొలస్సీ పత్రికలో. త్రూ ఏంజల్స్ వి కెన్ అటైన్ ద స్పిరిచువల్ మెచ్యూరిటీ. అక్కడ ప్రభువును పక్కన పెట్టేసి ఆ బోధను కౌంటర్ చేయడానికి పౌలు పత్రిక రాసినట్టుగా మనం చూస్తాం. 2వ అధ్యాయం 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన వచనం. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. బస్ ఖేల్ ఖతం దుకాన్ బంద్, మన భాషలో చెప్పాలంటే. ఇంకే మాట్లాడొద్దు ఇక, ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఆయన్ను విశ్వసిస్తే రక్షించబడతాం. ఆయన్ను విశ్వసించిన తర్వాత సంఘానికి మనం చేర్చబడతాం. అంతే. సర్వ సంపూర్ణత ఆయనలో నివసించబడ్డదని పౌలు చాలా చక్కగా అక్కడ చేస్తాడు. అది చేసిన తర్వాత అబద్ధ బోధనలు ఖండిస్తాడు. అది ఖండించిన తర్వాత 3-4 అధ్యాయాల్లో ఏం చేస్తాడంటే, ఓకే మీరు డాక్ట్రిన్స్ బాగా విన్నారు, మీకు బాగా వంట పట్టింది, క్రీస్తు అంటే ఎవరు, అబద్ధ బోధలు అంటే ఏంటి, వీటన్నిటిని మీరు నేర్చుకున్నారు కదా, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని చెప్పి 3-4 అధ్యాయాల దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, మీరు ఇక నుంచి పాటించండి, ఈ విధమైన ప్రిన్సిపల్స్ ని మీ వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోండి, ప్రాచీన స్వభావాన్ని మీరు విసర్జించాలి, మీలో ఉన్న పాత ఆ రోతను మీరు తీసేయాలి అని చెప్పి కొన్ని పాపాలన్నీ అక్కడ చెప్పి, మీరు ఇప్పుడు క్రీస్తునందున్నారు, నవీన స్వభావము ధరించుకోండి. ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్ అప్లికేషన్స్ తీసుకొస్తున్నాడు. 3-4 ఫస్ట్ డాక్ట్రిన్స్ ఇచ్చాడు, తర్వాత ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఇచ్చాడు. భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి, పిల్లలు ఏ విధంగా ఉండాలి, దాసులు యజమానులు ఏ విధంగా ఉండాలి, చక్కగా అక్కడ మటన్ బిర్యానీ చేసి పెట్టినట్టుగా చెప్పాడు. మీరు ఒకవేళ ఎఫెసీ పత్రిక గనక వెళ్తే దాదాపు ఈ ఇంపరేటివ్స్ అంటాం. ఇంపరేటివ్స్ అంటే ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు దాదాపుగా 2 ఇంటర్చేంజబుల్ లాగా ఉంటాయి. అంటే అక్కడ కూడా ఏ విధంగా ఉండాలి, ఇక్కడ కూడా అవే విషయాలు ఆయన చెబుతున్నట్టుగా మనం చూస్తాం. 3వ అధ్యాయం చివరిలో లేకపోతే 4వ అధ్యాయం దగ్గరికి రాగానే ఆయన ప్రార్థనలో కూడా ప్రోత్సహిస్తూ మీరు ప్రార్థన చేయండి మా కొరకు అని చెప్పి 4వ అధ్యాయం చివరిలో ప్రతి ఒక్కరి పేర్లు జ్ఞాపకం చేస్తాడండి. ఆయనతో పాటు ఉన్న చాలా మంది వ్యక్తుల పేర్లు మెన్షన్ చేస్తూ, ఈయన మీకు వందనాలు చెప్తున్నాడు, ఈయన మీకు వందనాలు చెప్తున్నాడు, ఆయన మీకు వందనాలు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? He knows each and everyone by name. అందుకే సంఘాలు చిన్నగా ఉండాలంటాను నేను. 20,000 మంది, 1,00,000 మంది ఉంటే ఎవరికి తెలుసు, ఎవరికి కాపురి నువ్వు? నీకు పేర్లే తెలియదయ్యా, నువ్వు తర్వాత ప్రార్థన చేయడు సంగతి. నీకు ఫస్ట్ పేర్లే తెలియదు నీ సంఘంలో ఎవరున్నారు. ఇప్పుడు కాపురి యొక్క ప్రధానమైన ఒక ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే సంఘం గురించి ప్రార్థన చేయడం, సంఘానికి దేవుని వాక్యం బోధించడం. సరే, నువ్వు దేవుని వాక్యం పుల్పిట్ మీద కూర్చొని 1,00,000 మందికి బోధన చేస్తున్నావు, కరెక్టే. మరి సంఘానికి ప్రార్థన చేయడం అంటే సంఘం గురించి నేను ప్రార్థన చేస్తున్నా అని ఒకటే అట్లా ఒక లైన్ పెడితే కాదు కదా. యూ షుడ్ నో హూ యువర్ షీప్ ఈజ్. నీ యొక్క గొర్రెలు ఎవరో, నీ కాపరత్వం కిందున్న గొర్రెలు ఎవరో నీకు తెలియాలి కదా. ఈ విధంగా పౌలు ఒక్కొక్కరి పేరు చెప్పడంలో అర్థం ఏంటంటే హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బై నేమ్. నీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గురించి నీకు తెలుసా? వ్యక్తి గురించి అంటే మళ్ళీ నాకు తెలుసు ఆ బ్రదర్ సత్యనివాస్, బ్రదర్ సత్యనివాస్, అట్లా గురించి మాట్లాడతలే. వ్యక్తిగతంగా ఆ యొక్క బ్రదర్ యొక్క అవసరతలు, ఆ వ్యక్తికి అవసరమైన ప్రార్థన అవసరతలు వ్యక్తిగతంగా నీకు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు. పౌలు ఇదే పత్రిక కాదు, మీరు ఆయన పత్రికలన్నీ చూడండి, ఏ పత్రికలో అయినా సరే నేమ్స్ మెన్షన్ చేస్తాడండి చాలా. రోమాలో కూడా ఆ మాట చివరి పత్రికలో చివరి అధ్యాయంలో కూడా చాలా మంది వ్యక్తుల పేర్లు మెన్షన్ చేస్తారు. మనం ఏం నేర్చుకోవచ్చు అంటే పౌలు ద్వారా ఈ విషయంలో, ఎవ్రీ వన్ ఇన్ ద మినిస్ట్రీ, మన పరిచర్యలో ప్రతి ఒక్కరు విలువైన వాళ్ళు, ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాలు మనం కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరి వ్యక్తిగత అవసరతల విషయంలో మనం ప్రార్థన చేయాలి. అంటే మళ్ళీ సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్కరి గురించి మనం చేయలేము, ఎందుకంటే సార్వత్రిక సంఘంలో కొన్ని కోట్ల మందో ఇంకెంత మంది ఉంటారు, అందరి గురించి చేయలేం. ఈ ప్రేయింగ్ ఫర్ వన్ అనదర్ అనేది, లేకపోతే
నోయింగ్ ఈచ్ అదర్ అనేది కేవలం స్థానిక సంఘంలోనే మనం పాటించగలం. సో అందుకే నీ స్థానిక సంఘంలో నీ కాపరత్వం కింద ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలు నీకు తెలిసి ఉండాలి. వాళ్ళ గురించి వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయాలి. వాళ్ళ జీవితాల్లో వాళ్ళకు అవసరమైన ఒక కాపరిగా నీ యొక్క సలహాలు, సూచనలు, లేకపోతే ప్రోత్సాహం నువ్వు అందించాలి. అది పౌలు మనకు నేర్పుతున్నాడు ఇక్కడ. పర్సనల్ గా మీ అందరికీ వందనాలు అని చెబుతున్నాడు. ఈ 3-4 అధ్యాయాలు చూస్తే ఒక ఆయన ఏమన్నాడంటే, డాక్ట్రిన్ షుడ్ లీడ్ యూ టు డ్యూటీ. నువ్వు నేర్చుకున్న సిద్ధాంతాలు నువ్వు ఆ డాక్ట్రిన్ లో ఉన్న డ్యూటీ చేయడానికి నిన్ను లీడ్ చేస్తాయి. ఒకవేళ అవి చేయలేకపోతే అదర్వైజ్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. ఫస్ట్ 2 చాప్టర్ లో నేర్చుకున్న డాక్ట్రిన్స్ నువ్వు నేర్చుకొని వదిలేసావు అనుకో, దేనికి పనికి రాకుండా, ఎందుకు నీ వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోకుండా, సంఘక్షేమానికి అన్వయించకుండా, అది బూడిదలో పోసిన పన్నీరే. సో ఏమంటారంటే యువర్ హెడ్ నాలెడ్జ్, యువర్ డాక్ట్రినల్ నాలెడ్జ్ షుడ్ లీడ్ యూ టు ప్రాక్టీస్ వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్డ్. నువ్వు నేర్చుకున్నవన్నీ వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోవాలి. ఒకవేళ అవి నువ్వు చేయలేకపోతే అవి నీకు ఉపయోగకరంగా ఉండవు, సంఘానికి కూడా ఉపయోగకరంగా ఉండవు. చివరిగా ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను దీని ఇంట్రడక్షన్. చివరిగా మీకు మొట్టమొదటిగా నేను చెప్పిన ఒక ఇల్లస్ట్రేషన్ తిరిగి జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తి తన 4 కుమార్తెలు చనిపోయినప్పుడు తన కుమార్తెలను ఎక్కడైతే ఏ సముద్రం అయితే కవలించిందో ఆ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు తన భార్యతో కలిసి ఎంతో బాధతో, ఎంతో నొప్పితో, ఎంతో వేదనతో, గుండెలు అవిసే ఒక దుఃఖముతో ఈ మాటలు అంటున్నాడు. ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. నా కూతుళ్ళు పోయినా, నా యొక్క జీవితం కూలబడిపోయినా, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఇంత నొప్పిలో కూడా నేను క్రీస్తులో సంతోషపడతాను, క్రీస్తులో నేను ఆనందపడతాను, నా ఆత్మకు అది చాలు, నా ఆత్మకు అది చాలు అన్న మాటలు ఆయన చెబుతున్నాడు. పౌలు కూడా అదే కాంటెక్స్ట్ లో ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. మీకు మొదటిగా కూడా ఆ మాటలు చెప్పారు. ఆయనే శ్రమల్లో ఉన్నాడండి. అసలు ఆయనే ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆయనే ఇరుకుల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? రోమా జైల్లో ఉన్నాడు. రోమా జైలు అంటే ప్రస్తుతం ఉన్న మన జైలు లాంటివి కావు. ఇప్పుడు మన ఇండ్ల కంటే జైళ్లు బాగా ఉన్నాయి. ఆ జైళ్లను సందర్శించిన వ్యక్తిగా చెప్తున్నాను. ఇళ్లలో ఉండడం కంటే కొంత జైల్లో ఉండడం. టైంకి ఫుడ్ ఉంటది, టైంకి కొంచెం పని చేపిస్తారు అంతేగాని, అది కూడా శుభ్రత, అంతేగాని చాలా బాగున్నాయి జైలు. ఇప్పట్లాగా జైళ్ళ విషయంలో, ఇప్పట్లాగా ఉన్న జైళ్ళలో లేడు పౌలు. అప్పుడు ఒక గుహలో, అంటే పెద్ద పెద్ద రాళ్లను తొలిచి ఆ గుహలను జైలుగా చేసే వాళ్ళంట. చిన్న చిన్న రూమ్స్. మీకు విషయం తెలుసా? అసలు అప్పుడు కరెంటు కూడా లేదు. ఎందుకంటే మొన్న కదా కరెంటు కనిపెట్టింది. ఆ గుహల్లో ఆ కాళ్ళకు చేతులకు వేసే పెద్ద పెద్ద ఇనుప బేడీలు కదల్లేక అటువంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. అప్పుడు ఏం చేయాలంటే, దేవా నాకెందుకయ్యా ఇవన్నీ, ఇన్ని జర్నీలు చేస్తున్నా, ఇంత సువార్త చెప్తున్నా, నీకు ఇంత కూడా దయలేదా నా మీద అని ప్రభువు మీద గొనగాలి, ప్రభువు మీద సొనగాలి, ప్రభువును ప్రశ్నించాలి. కానీ పౌలు ఏం చేస్తున్నాడంటే, గొనగక, సొనగక, ప్రశ్నించక అక్కడ కూర్చొని బయటున్న క్రీస్తు విశ్వాసులకు ప్రోత్సాహకరమైన మాటలు రాస్తున్నాడు. అందుకే అపోస్తుల కార్యంలో మనం చూస్తాం, పౌలు శీలను బంధించినప్పుడు వాళ్ళు మిట్ట మధ్యాహ్నం, అర్ధరాత్రి సాంగ్స్ పాడుతున్నారంట. అంటే వాళ్ళే చాలా ఇబ్బందికరంగా ఉన్నారు, పౌలే చాలా శ్రమల గుండా వెళ్తున్నాడు. అప్పటికే చాలా కొట్టారు పౌల్ని, చాలా ఈడ్చి పడేశారు, ఎన్నో బాధలు అనిపించాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. దేవ నాకెందుకు అనాల్సిన పరిస్థితిలో ఉన్న పౌలు ఇప్పుడు సంఘాన్ని స్థిరపరచడానికి, సంఘాన్ని ప్రోత్సాహపరచడానికి ఈ మాటలు రాస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇది అసలు పౌల్లా ఎంతమంది చేస్తామండి మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనల్ని ఎవరు ప్రోత్సాహపరుస్తారా, లేకపోతే మనల్ని ఎవరు వచ్చి మాట్లాడతారా, మనకు వచ్చి ఎవరు ప్రార్థన చేస్తారా, మనల్ని ఎవరు ఉత్తేజపరుస్తారా అని ఆలోచిస్తాం. కానీ మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు పక్కోలను ప్రోత్సహించాలని, సంఘాన్ని ప్రోత్సహించాలని ఎంతమంది మనం ఆలోచిస్తాం. కానీ పౌలు ఇక్కడ ఒక పాఠం నేర్పుతున్నాడు. నీ శ్రమలు కొన్నిసార్లు
సంఘాన్ని ప్రోత్సహించడానికి ప్రభు ఉపయోగించుకునే సాధనాలు. అంతే, నేను ఇంకేం మాట్లాడదలుచుకోవాలి. పౌలు జీవితాన్ని బట్టి ఈ పత్రిక ద్వారా ఒక మాట చాలేమో. నా శ్రమల్లో నేను ప్రతిసారి సనిగి గొనిగి ప్రశ్నించినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ప్రభు నా ద్వారా ఏదైతే చేయాలనుకుంటున్నాడో సంఘ క్షేమాభివృద్ధికి, అది చేయకుండా నన్ను నేను అడ్డుపరుచుకుంటున్నాను. అందుకే ఒక ఆయన అంటాడు, నువ్వు ఎప్పుడైతే కృంగిపోయి ఉంటావో, ఎప్పుడైతే హోప్లెస్ సిచ్యువేషన్ నీకు ఉంటుందో, ఎప్పుడైతే ఇంకా నాకు కష్టం, నేను ఎంతో బాధలో ఉన్నా, నొప్పిలో ఉన్నా అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో, నువ్వు నీ ఇంటి డోర్ లాక్ చేసి సూటిగా బయటికి వెళ్ళి రోడ్డు మీద నడుచుకుంటూ పోయి అక్కడ నిజంగా అవసరతలో ఉన్న ఒక వ్యక్తికి నువ్వు సహాయం చెయ్యి అని అంటాడు. అంటే పాయింట్ ఏంటంటే, నీ శ్రమలను ధ్యానం చేయడం కాదు, నీ శ్రమల్లో నువ్వు వెళ్ళి ఇతరులకు ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు నీ శ్రమలను ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. నిన్ను ఆయనకు ఇష్టంగా ఆయన స్వారూప్యంలో మార్చుకోవడానికి సహాయం చేస్తాడని అంటాడు. సో పౌలు తన పత్రికలన్నింటిలో చేసింది అదే. తాను శ్రమల గుండా వెళ్ళాడు, తాను ఇబ్బందుల గుండా వెళ్ళాడు, తాను ఇరుకుల గుండా వెళ్ళాడు, కానీ సంఘాన్ని ప్రోత్సహించడానికి. ఆయన మాటలు అసలు బాణాలండి. నాకు వెళ్ళిపోవాలని ఉంది, నేను ప్రభు దగ్గరికి, కానీ ఇక్కడ ఉంటే దేనికి ఉంటా? మీకోసం ఉంటా, మీరు ప్రభువులో ఎదగడానికి ఉంటా. అంటే ఆయన గురించి ఎప్పుడు ఆలోచించట్లే. హీఈస్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ద చర్చ్. సో దట్ ఈస్ ద లెసన్ we can learn from Paul. అది మనం నేర్చుకోవచ్చు. కాపరులుగా, విశ్వాసులుగా మన జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందా లేదా, ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేది కూడా మనం నేర్చుకోవచ్చు. సో కొలస్సీ పత్రిక ఇంట్రొడక్షన్ మాత్రమే నేను ఈరోజు మీతో పంచుకున్నాను. మనం నెక్స్ట్ క్లాసెస్ లో లోతుల్లోకి వెళ్ళి అసలు పౌలు డీల్ చేసిన విషయాలు ఏంటి, ఇంకా పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా రాయించిన ఈ విషయాలు మనకి ఏ విధంగా అన్వయించుకోవాలన్న మాటలు కూడా మనం రాబోయే క్లాసెస్ లో మనం నేర్చుకుందాం. సో చిన్న మాట నేను ప్రార్థన చేస్తాను, తర్వాత ఐ కెన్ గివ్ దిస్ టైం టు సత్యనివాస్. దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ, ఈ కొలస్సీ పత్రిక ద్వారా మీరు మాకు నేర్పించాలనుకుంటున్న సంగతులు నేర్చుకోవడానికి, ఇదొక బైబిల్ స్టడీ లాగా ఏదో విని విడిచిపెట్టకుండా మా వ్యక్తిగత జీవితాల్లో అన్వయించుకోవడానికి. అవును ప్రభా, మరి డాక్టరినల్ నాలెడ్జ్ అనేది మేము ప్రాక్టికల్ గా అప్లై చేసుకోవడానికి అవసరం అని మీరు చెప్తున్నారు కాబట్టి, ఆ విధంగా మేము అప్లై చేసుకోవడానికి, తద్వారా పౌలులాగా, మరి ఎపఫ్రా లాగా నమ్మకమైన క్రీస్తు పరిచారకులుగా మేము ఎదుగుటకు మీ సహాయం దయచేయమని, ఇంకా ముందు జరిగే క్లాసెస్ లో కూడా మీ కృపను మాకిచ్చి మేమందరం కలిసి ఈ మాటలు నేర్చుకోవడానికి సహాయం దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.